गं गणपतये नमः। ॐ सरस्वत्यै नमः। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। శ్రీమద్భగవద్గీత అందరికీ సుపరిచితం. భగవద్గీత మానవ జీవన విధానాన్ని తెలియజేసేటువంటి ఒక సమగ్ర గ్రంథ రాజము. ప్రతి ఒక్కరూ కూడా పఠించదగినది. అందులో శ్రీకృష్ణ భగవానుడు మనకిచ్చినటువంటి అనేక సందేశాలు, సలహాలు, వాటిని చక్కగా వ్రాసుకొని నిరంతరము వాటిని స్మరించుకుంటూ ఆ విధంగా జీవనాన్ని చేస్తూ ఈ జీవితాన్ని, అతి దుర్లభమైనటువంటి ఈ మానవ జీవితాన్ని చాలా సార్థకం చేసుకోవాల్సినటువంటి కర్తవ్యము ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇందులో నిత్య స్మరణీయములు అని కొన్ని మాటలు ఉన్నాయి అక్కడక్కడ. ఆ నిత్య స్మరణీయములు వాటిని మనము చక్కగా జ్ఞాపకం పెట్టుకొని తదనుగుణ్యంగా మనం కనుక వర్తించినామంటే, నడుచుకున్నామంటే మనకు ఎంతో లాభం చేకూరుతుంది. అన్ని విధాల ఈ యొక్క జీవన యాత్ర, ఈ జనన మరణాల మధ్య ఉండేటువంటి ఈ జీవిత యాత్ర, ఇది చాలా సురక్షితంగా, ప్రమాదరహితంగా, సంతోషదాయకంగా, సౌకర్యంగా జరిగేదానికి వీలుంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతను ఆశ్రయించవలసిన అవసరం ఉన్నది. ఇందులో ఒకటి సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే. ఈ సమభావము, సమత్వము అంటే సమభావము, ఈ సమభావమును యోగము అని చెప్పినారు. యోగము అంటే ఈ యొక్క జీవాత్మ పరమాత్మ ఒకటే అని తెలుసుకోవడం ఒక యోగం. అలాగే రకరకాల యోగములు పేర్కొనబడినాయి. ఈ యొక్క సమత్వం యోగ ఉచ్యతే అనేటువంటి ఈ మాటలు 2వ అధ్యాయము సాంఖ్య యోగము. ఇందులో ఈ 2వ అధ్యాయంలో 48వ శ్లోకం. ఈ యొక్క సమత్వము, సమబుద్ధి, ఈ జీవితంలో లాభము నష్టము, సుఖము దుఃఖము, గెలుపు ఓటమి, ఉష్ణము శీతలము, గౌరవము అమర్యాద, ఇలా అన్నీ కూడా 2 ఉంటాయి. ఈ 2 స్థితుల యందు కూడా సమబుద్ధిని ప్రదర్శించాలి. రెండింటిని, సుఖాన్ని కష్టాన్ని రెండింటిని కూడా సమంగా మనము భావించాలి, స్వీకరించాలి, అంగీకరించాలి.
ఆమోదించాలి. సుఖము వచ్చింది, స్వాగతం పలకాలి. కష్టం వచ్చింది, స్వాగతం పలకాలి. ఎండాకాలం వచ్చింది, స్వాగతం పలకాలి. శీతాకాలం వచ్చింది, స్వాగతం పలకాలి. ఇలాంటి యొక్క సమత్వం అడుగడుగున నిత్య జీవితంలో ఈ సమబుద్ధి, సమత్వ బుద్ధి, రెండింటినీ ఒకేలాగా చూచేటువంటి బుద్ధిని ప్రతి ఒక్కరు కూడా అభ్యసించాలి. ఇది వీలయ్యే పని. ఇది చాలా అనుకోవాలి. ఏ వ్యక్తి అయినా సరే తను గనుక అనుకుంటే, తను గనుక నిర్ణయించుకుంటే ఆ విధంగా అది సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరిలో ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పట్టుదల, నేను ఇలా ఉండాలి, నా జీవితంలో నేను ఇలా ఉండాలి అని ఎప్పుడైతే నిర్ణయించుకుంటాడో ఆ విధంగా ఉండగలుగుతాడు. ప్రతిదీ కూడా సాధ్యము. వీలైనవే చెప్పబడినాయి. మన ప్రాచీన గ్రంథాల్లో అంతా కూడా వీలైనవి మాత్రమే చెప్పినారు, వీలు కానిది ఎక్కడ చెప్పలేదు. అయితే మనలో శ్రద్ధ ఉండాలి. ఆ విధంగా ఇప్పుడు ఈ స్కూల్సు, కాలేజెస్ వీటిలో ఈ క్రీడలు ఎందుకు పెట్టారు? ఆ క్రీడలు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అన్ని స్థాయిల్లో కూడా పెట్టారు. వీటి వెనుకుండేటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, ఈ క్రీడల వలన శరీరానికి తగిన వ్యాయామం లభిస్తుంది, ఆరోగ్యానికి అది ఎంతో మేలు చేస్తుంది అనేది ఒకటి. అలాగే ఈ యొక్క జట్టు, ఆ జట్టులో 10 మంది 11 మంది ఇలా ఉంటారు. వాళ్ళందరూ కూడా కలిసి మెలిసి ఉంటారు. అక్కడ ఒక మైత్రీభావము, స్నేహభావము, అనేక జిల్లాల వాళ్ళు ఒక చోట ఆ పోటీలు పడతారు. అలాగే అన్ని రాష్ట్రాలు ఒక చోట పోటీ పడతాయి. అలాగే అన్ని దేశాలు కూడా ఆ ఒలింపిక్స్లో పాల్గొంటాయి. అక్కడ ఒక మైత్రీభావము, అందరూ కలిసి మెలిసి ఉండేటువంటి ఒక ఆ మైత్రి స్నేహభావము ఏర్పడుతుంది. అంతేకాకుండా చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇందులో ఈ క్రీడలు, ఇందులో గెలుపు ఓటమి ఉంటాయి. అయితే ఆ రెండింటిని కూడా సమంగా స్వీకరించాలి. ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకుండా వాడు స్థిరంగా ఉండాలి. దీన్నే స్పోర్టివ్ స్పిరిట్ అని చెప్తూ ఉంటారు. అది సహజంగా మనం చూస్తూనే ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ సమత్వ బుద్ధిని అలవరుచుకొని దాని యొక్క ప్రాముఖ్యాన్ని తెలుసుకొని ఆ విధంగా మనము ఆ సమబుద్ధిని ప్రదర్శిస్తూ ఉంటే స్వానుభవము, ఎవరికి వాళ్ళకి అది అనుభవంలోకి వచ్చినప్పుడు మరింత దాన్ని అమల్లో పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కనుక సమత్వం యోగ ఉచ్యతే. యోగం అంటే ఇంకేదో కాదు, రెండు స్థితుల్లో కూడా నువ్వు సమబుద్ధిని ప్రదర్శించినావా అదే యోగము అనబడుతూ ఉంది అనేటువంటిది తేట తెల్లంగా మనకు ఆ సందేశాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా ఈ మానవ జాతికి ఇవ్వడం జరిగింది. అలాగే మరొకటి, కృపణాః ఫలహేతవః. ఇది ఈ 2వ అధ్యాయము సాంఖ్య యోగము. ఇందులో 49వ శ్లోకం. ఇక్కడ ఏం చెప్పినారు? ఫలహేతవః. ఎప్పుడు చేసే ప్రతి పనిలో నాకేమొస్తుంది, నాకేం లాభం అని ఫలితాన్ని ఆశిస్తూ ఉండడము, ఫలితం మీద బెంగబెట్టుకొని ఉండడము, ఫలితం మీద దృష్టితోనే ఆ పని నిర్వహించడము, ఇది ఏమిరా అంటే ఇది చాలా నీచము. అందుకని ఈ ఫల ఆసక్తి, ఫలితం మీద ఆసక్తితో పనిచేసినప్పుడు అటువంటి వాళ్ళు కృపణులు, దీనులు, అత్యంత దీనులు. కనుక ఏం వదులుకోమన్నారు? త్యాగం చేయమన్నారు.
ఏం త్యాగం చేయాలి? ఫలితం మీద ఆసక్తిని వదులుకొని నువ్వు పనిచేయి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పనులు చేయాలి, పనులు మానుకోవడానికి లేదు. కర్మలు అందరూ చేయాలి. ఏది చేయకపోయినా శరీర నిర్వహణ కొరకు కూడా ఎన్నో పనులు చేయాలి. కాబట్టి పనులు చేయకుండా ఉండడం అనేది వీలు కాదు. అయితే పనులు చేసేప్పుడు ఏ విధంగా చేయాలి అంటే, ఈ పని నా కర్తవ్యము, ఇది నేను చేయవలసిన పని, ఇది నా బాధ్యత, నా బాధ్యత నేను నిర్వర్తించాలి. అంతేగాని నాకు ఫలితం మీద ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. చేయడం అందే నా యొక్క ఇష్టము ఉన్నది, చేయుట ఎందే నాకు ఉత్సాహం ఉన్నది, చేయుట ఎందే నాకు ఒక ఆనందం ఉన్నది, చేయుట ఎందే నాకు ఒక తృప్తి ఉన్నది, చేయుట ఎందే నాకు ఒక ధైర్యం ఉన్నది. ఈ విధంగా పని చేయుట ఎందే దృష్టి, ఫలితం మీద దృష్టి లేదు. ఆ తీరులో ఆ పని చేసినప్పుడు దానినే కర్మయోగము అన్నారు. ఆ విధమైనటువంటి ఆ దృక్పథం, చేసేటువంటి ఆ యొక్క దృష్టిలో తేడా. చేసే పని అదే పని, పనిలో ఏ విధమైన తేడా లేదు. నా పని నేను చేస్తాను, ఫలితం ఏదైనా కూడా నాకు దాని మీద ఆలోచన లేదు అని ఎప్పుడైతే ఫలితం మీద దృష్టి లేకుండా పని చేస్తున్నాడో ఆ పనికి ఒక శ్రేష్టంగా కర్మయోగం అని పిలిచినారు. ఆ వ్యక్తి కర్మయోగి అని పిలువబడతాడు. కనుక చేసే పనిని, ఆ కర్మను కర్మయోగంగా మలుచుకోవాలి. కర్మయోగంగా మలుచుకోవడానికి ఏ విధమైన పైసలతో, డబ్బులతో ఏమీ పని లేదు. ఫలితం మీద బెంగబెట్టుకోకుండా గనుక చేస్తే అది కర్మయోగం అవుతుంది. అప్పుడేమైంది? ఈ కర్మలు ఈ వ్యక్తిని అవి బంధించవు. ఫలితం మీద ఎప్పుడు ఆసక్తిని వదిలిపెట్టుకున్నావో ఆ కర్మలు నిన్ను బంధించవు. కర్మకు నువ్వు, ఆ కర్మఫలాలకు నువ్వు అతీతంగా ఉంటావు. ఆ కర్మఫలములు నీ జాబితాలోకి రావు. ఈ విధంగా మనము బయటపడవచ్చును, బంధము నుండి బయటపడవచ్చును అనేటువంటి ఒక ఉపాయాన్ని, సులభమైనటువంటి ఒక ఉపాయాన్ని మనకు శ్రీకృష్ణ భగవానుడు అందించారు. అలాగా సమాజంలో అనేక మంది ఉన్నారు. గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో కూడా ఉంటారు. ఫలితం మీద దృష్టి లేకుండా చేయుట యందే ఆనందం పొందేటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ ఉన్నారు సమాజంలో. అక్కడక్కడ ఉంటారు. వాళ్ళేమి గుర్తింపులేమి కోరరు. వాళ్ళు ఏదో న్యూస్ పేపర్లో మనం రావాలి, టీవీలో మనం కనపడాలి, మనకు సన్మానాలు అటువంటి ఏ ఉండవు. వాళ్ళు అద్భుతంగా చేస్తూ ఉంటారు. కుటుంబానికి చేస్తూ ఉంటారు, సమాజానికి చేస్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళకి చేస్తారు, తెలియని వాళ్ళకు చేస్తారు. అడగకుండా, అవతల వాళ్ళు అడగకపోయినా వాళ్ళ అవసరం గుర్తించి కూడా చేస్తారు. ఈ విధంగా కర్మయోగాన్ని అవలంబించాలి. ఎప్పుడు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇది నాకెందుకు, నేను ఎందుకు చేయాలి, నాకేం సంబంధం, నాకేం వస్తుంది, ఇలాంటి ఆలోచనలు లేకుండా ఎక్కడెక్కడ అవకాశం ఉన్నదో అక్కడంతా కూడా మనము ఈ యొక్క అందరికీ, మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మనము ఎంతో ఉపకారం చేసేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకొని మనము భగవంతునికి బాగా దగ్గర కావాలి అంటే ఇది ఒక ఉపాయము, ఇది ఒక మార్గము. ఇలాంటి లోతైన విషయాలన్నీ కూడా మనము తెలిసిన వాళ్ళని ఆశ్రయించి తెలుసుకొని ముందుకు సాగాలి. జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అనేటువంటిది. అలాగే ఆత్మన్యేవాత్మనా తుష్టః, ఇది 2వ అధ్యాయము సాంఖ్యయోగము 55వ శ్లోకం. ఇక్కడ అర్జునుడు కృష్ణ భగవాన్ని అడిగాడు, ఓ కృష్ణ,
స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటి? ఎటువంటి వాణ్ణి స్థితప్రజ్ఞుడు అంటారు అనే ఒక ప్రశ్న అర్జునుడు వేశాడు. అప్పుడు కృష్ణ భగవానుడు ఏ వ్యక్తి అయితే కోరికలన్నింటినీ పూర్తిగా విడిచిపెట్టినాడో, ఒక్క కోరిక కూడా లేకుండా కోరికలన్నీ విడిచిపెట్టినాడో, అలాగే తనయందే తాను ఎల్లప్పుడూ తృప్తిగా ఉంటాడో, నిండుగా ఉంటాడో, మెండుగా ఉంటాడో, హుందాగా ఉంటాడో, ఉత్సాహంగా ఉంటాడో, ధైర్యంగా ఉంటాడో, తనయందు తాను తృప్తిని చెందుతూ ఉంటాడు. ఆ తృప్తి, ఎక్కడ తృప్తి ఉంటే అక్కడ సంతోషము. ఆ తృప్తితో ఉంటాడు కాబట్టి అతడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. అటువంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని చెప్పినారు అని చెప్తూ ఉన్నారు. ఇది వీలయ్యే పని. ఎవరికి వాళ్ళు నేను, నా కర్తవ్యాలు, నాకు నిర్దేశింపబడినటువంటి పనులు, ఆ విద్యార్థి ఆ చదువుకునేటువంటి ఆ కర్తవ్యము, అలాగే ఉద్యోగ ధర్మం అది నిర్వర్తించేటువంటి కర్తవ్యం, అలాగే కుటుంబంలో వాళ్ళ పాత్ర ఉంటుంది. ఎవరి పాత్ర వాళ్ళు చక్కగా పోషించడం. ఇప్పుడు ఒక కుమారుడు, అతనికి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. తండ్రికి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. ఆ విధంగా వారి యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ, కర్తవ్యములు ఎక్కడ కూడా విస్మరించకుండా, అప్పుడేమవుతుందంటే, ఎప్పుడు కర్తవ్యములు నిర్వహించినామో ఎంతో ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, తృప్తి కలుగుతుంది. లోపల ఎవరి పట్ల వారికి ఒక గర్వం ఉంటుంది. అది బయటకు చూపెట్టకూడదు, లోపల ఉండాలి. నేను చక్కగా నా కర్తవ్యాలు నిర్వహిస్తున్నాను, నేను ఎక్కడా లోపం చేయడం లేదు, నన్ను భగవంతుడు ఇష్టపడతాడు, నేను భగవంతుడికి దగ్గరగా ఉన్నాను, భగవంతుని యొక్క అనుగ్రహం నా మీద సంపూర్ణంగా ఉంటుంది, నాకు అన్ని అనుకూలాలు జరుగుతుంటాయి, ప్రకృతి నాకు అనుకూలిస్తుంది, నవగ్రహాలు నాకు అనుకూలంగా ఉంటాయి, అన్ని దిక్కులు నాకు అనుకూలంగా ఉంటాయి, అన్ని అంకెలు నాకు అనుకూలంగా ఉంటాయి అనేటువంటి ఒక సానుకూల భావనలు వీళ్ళు చోటు చేసుకుంటాయి. ధైర్యంగా, ఉత్సాహంగా, అద్భుతంగా, అందరికీ సంతోషం కలిగించే విధానంలో తన జీవనయాత్ర సాగుతూ ఉంటుంది. కాబట్టి ఆత్మతృప్తి, తనయందు తనకు తృప్తి, తన పట్ల తనకు గర్వకారణంగా ఉండేటట్లుగా ఇది అలవాటు చేసుకోవాలి. ఈ విధానాన్ని కర్తవ్య నిర్వహణ అదే ఒక తపస్సు, కర్తవ్య నిర్వహణ అదే ఒక యజ్ఞం, కర్తవ్య నిర్వహణ అదే ఒక వ్రతం. కాబట్టి కర్తవ్య నిర్వహణ చేసేటువంటి వ్యక్తి ఇక ఏ వ్రతాలతో వాడికి పని లేదు, ఏ యజ్ఞాలతో పని లేదు, ఏ తీర్థయాత్రలతో పని లేదు. కర్తవ్య నిర్వహణే ఒక తపస్సు, కర్తవ్య నిర్వహణే ఒక వ్రతం, కర్తవ్య నిర్వహణే అదే అన్ని యజ్ఞాలకు సమానం. ఆ విధంగా నేను నా కర్తవ్యాలు, ప్రతి వాళ్ళు తన కర్తవ్యాలు ఒక లిస్టు తయారు చేసి పెట్టుకోవాలి. నేను చేయవలసిన పనులు, నాకు నిర్దేశింపబడిన పనులు, వీటిని నేను చేస్తే నా జన్మ సాఫల్యము, ఇంతకుమించి ఇతరమైనవి అవసరం లేదు, అక్కడ పరిగెత్తేది ఇక్కడ పరిగెత్తేది అవసరం లేదు. కర్తవ్య నిర్వహణే భగవంతునికి నన్ను దగ్గర చేరుస్తుంది. ఈ విధంగా నేను భగవంతుని కృపకు పాత్రుడవుతాను, ప్రకృతి నాకు అనుకూలమయ్యేటట్లు నేను వర్తిస్తాను అని ఎవరికి వాళ్ళు ఒక సలహా, ఒక పాఠం చెప్పుకోవాలి. దీన్ని ఆటో సజెషన్, స్వయం సలహా. నాకు నేను సలహా ఇచ్చుకోవాలి, నేను ఒక నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయానికి కట్టుబడి నేను నా పనులు చేసుకుంటూ ముందుకు సాగాలి అనేటువంటి ఒక సందేశాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీత ద్వారా మానవ జాతికి ఇవ్వడం జరిగింది.
అలాగే నిర్మమో నిరహంకార శాంతిమధిగచ్చతి. నిర్మమో నిరహంకార శాంతిమధిగచ్చతి. 2వ అధ్యాయం 71వ శ్లోకం. సాంఖ్య యోగము. ఇందులో అహంకారం, అహం నేను, మమకారం, ఈ అహంకారము మమకారము, నేను నాది, ఇది చాలా ప్రమాదం చేస్తుంది. నేను నాది ఇది వదిలిపెట్టుకోమని చెప్పినారు. నేను నాది వదులుకున్నావా నువ్వు జీవన్ముక్తుడు, జీవించి ఉండగానే నువ్వు ముక్తుడు, అంత ప్రాధాన్యత ఇచ్చినారు. ఇది లోతుగా తెలుసుకోవాలి. ఈ వ్యవహారము పారమార్థికం. వ్యవహారం అనేది బయట, పారమార్థికం అనేది లోపల, అంతరంగంలో. నేను నాది ఎక్కడ వదులుకోమన్నారు? అంతరంగంలో వదులుకోవాలా? బయట ఉంటుంది అది. సమాజంలో మనం ఇతరులతో మాట్లాడేప్పుడు ఇది నా ఇల్లు, ఇది నా కారు అనే చెప్పవలసి ఉంటుంది. అయితే అలా చెప్తూనే ఉంటూ లోపల ఎరుక, లోపల జ్ఞానము, హెచ్చరిక, ఇది నా ఇల్లు, ఇది నా భవనము, ఇది నా కారు అని చెప్పేప్పుడు కూడా లోపల ఎరుక ఏమిరా ఉండాలంటే ఈ భవనము నాది కాదు, ఈ భవనము భగవంతుడు నాకు ఇచ్చాడు, భగవంతుడు అబ్బాయి ఈ భవనంలో నువ్వు నివాసం చేయరా అని నాకు అప్పచెప్పినాడు, ఈ భవనము భగవంతుడిది, నాది కాదు అనేది లోపల ఎరుక పనిచేస్తూ ఉండాలి. అలాగే బయట చెప్పేప్పుడు ఇది నా కారు, వ్యవహారం అది. లోపల ఈ కారు నాది కాదు, భగవంతుడు ఈ కారు నాకు ఇచ్చినాడు, అబ్బాయి ఈ కారు నువ్వు వాడుకో అని చెప్పి నాకు అప్పచెప్పినాడు, ఇది ఆయన కారు, భగవంతుడి కారు, ఇది నాది కాదు. ఈ లోపల ఎరుక. అయితే బయట ఈ విధంగా చెప్పకూడదు. బయట చెప్తే వీడికి పిచ్చి పట్టింది, పిచ్చి హాస్పిటల్లో చేర్చమంటారు. అట్లా కాదు. లోపల ఎరుక, ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది భగవంతుడిది అనేటువంటి ఒక ఎరుక, ఆ హెచ్చరిక, నాది కాదు అనే భావన లోపల ఉండాలి. వ్యవహారంలో చెప్పాల్సిందే. ఆ విధంగా అహంకారము, నేను చేశాను, ఏదో చేశాం పని చేస్తే అక్కడ ఈ పని నేను చేయలేదు, అంతటి సామర్థ్యం నాకెక్కడుంది, భగవంతుడు నన్ను ఒక సాధనముగా ఉపయోగించుకొని, నన్ను ఒక ఉపకరణముగా ఉపయోగించుకొని ఈ పని నా చేత చేయించాడు భగవంతుడు, ఇది ఆయన పని, ఇది నాది కాదు అనేటువంటి అటువంటి బుద్ధిని పెంపొందించుకోవాలి. అలాగే ఈ నేను ఏ పని చేసినా దాన్ని భగవంతుడికి అర్పణ చేసేయాలి. రామార్పణం, కృష్ణార్పణం, మాధవార్పణం, అచ్యుతార్పణం అని. అలాగే ఈ నాది అనే భావాన్ని లోపల పెట్టుకోకూడదు. ఇటువంటి భావన ఒకటి అంతరంగంలో అలవాటు చేసుకోవాలి. అలాగే నియతం కురు కర్మత్వం, ఇది 3వ అధ్యాయంలో 8వ శ్లోకం. కర్మయోగం. నియతం కురు కర్మత్వం, నీవు నీ కొరకు నిర్దేశింపబడినటువంటి పనులు చెయ్యి, ఇతరమైనవి నీకు సంబంధం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ పుట్టగానే వాళ్లకు కొన్ని నిర్దేశింపబడి ఉంటాయి. ఇప్పుడు అన్న, అక్క
ఉంటే ఈ వ్యక్తి తమ్ముడు రోల్ ప్లే చేయడానికి అవకాశం ఉంది. అన్న అక్క లేకపోతే తమ్ముడు రోల్ లేదు. అలాగే తనకంటే చిన్నవాళ్ళు ఉంటే తన వెనుక అప్పుడు అన్న ఆ పాత్ర పోషించాలి. కాబట్టి ఒక్కొక్కరికి ప్రత్యేకంగా వాళ్ళ యొక్క పాత్రలు ఏవేవి నిర్వహించాలి వాళ్ళ జీవిత కాలంలో అనేది నిర్దేశింపబడి ఉంటాయి. కనుక ఒక సోదరి, ఆ సోదరికి బిడ్డలుంటే ఈ వ్యక్తి మేనమామ పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరికి జీవితం అంటే అనేక పాత్రలు పోషించాలి. ఒక సినిమాలో నటించే నటుడు ఇచ్చినటువంటి పాత్రను ఎంత అద్భుతంగా పోషిస్తాడో, ప్రదర్శిస్తాడో, నటిస్తాడో, ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా జీవితకాలంలో అనేక పాత్రలు పోషించవలసి ఉంటుంది. ఆ పాత్రలన్నీ కూడా అద్భుతంగా నిర్వహించాలా, బ్రహ్మాండంగా నిర్వహించాలా, ఏ లోటు లేకుండా నిర్వహించాలా. కాబట్టి నీకు నిర్దేశింపబడినటువంటి పనులు తప్పనిసరిగా చేయాలి. నియతం కురు కర్మ త్వం, నీకు నిర్దేశింపబడిన పనులు. ఇక్కడ ప్రతి వ్యక్తి ఒక సమయాన్ని కేటాయించాలి. ప్రతిరోజు ఉన్న 24 గంటల సమయంలో ఒక 5 నిమిషాలు లేదు 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవాలి. ఒక పేపరు పెన్ను పట్టుకోవాలి, ప్యాడ్ తీసుకోవాలి, ఆ పేపర్ మీద రాసుకోవాలి. నా కర్తవ్యములు ఏమిటి? 1 2 3 4 5. కాబట్టి మొదట నా కర్తవ్యాలు ఏమి అని తెలుసుకోవాలి, అప్పుడు వాటిని ఆచరించాలి. ఆ విధంగా చరిత్రలో అనేక మంది పురుషులు, స్త్రీలు వాళ్ళ కర్తవ్యాలు ఎంతో అద్భుతంగా నిర్వహించి కుటుంబంలో, సమాజంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు గడించినటువంటి చరిత్రలు అనేకం ఉన్నాయి. కర్తవ్య నిర్వహణ విస్మరించకుండా అటువంటి గాథలు, అటువంటి చరిత్రలు ఈ యొక్క భాషా పుస్తకంలో, ఒక తెలుగు వాచకం, ఏదో ఒక ఇంగ్లీష్ రీడర్, లేదు హిందీ టెక్స్ట్ బుక్, వాటిల్లో కొన్ని జీవిత చరిత్రలు అవి పాఠాల కింద పెడుతున్నారు. ఆ గొప్ప జీవితాలు ఎవరెవరు ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకున్నారు, ఎటువంటి గొప్ప పనులు వాళ్ళు చేశారు, వాళ్ళు ఎలా చేయగలిగినారు, ఎందుకు చేసినారు. ముందు మనలో ఒక నిర్ణయం ఉండాలి. నేను మంచి పనులు చేయాలి, అనేక మంచి పనులు చేయాలి, ఎల్లప్పుడూ చేయాలి, ఎవరికైనా కూడా చేయాలి, ఇక్కడ అక్కడ అని లేదు, వీరు వారు అని లేదు. ఈ విధంగా ముందు ఒక నిర్ణయం, అన్ని మంచి పనులు చేయాలి. ఆ విధంగా ఎందుకొరకు చేయాలి? మంచి పనులు చేసినప్పుడు ఆ ఫలితాలు తనకే ఉంటాయి, వేరే వాళ్ళకి చెందవు. కనుక నా శ్రేయస్సు కొరకు, నా క్షేమం కొరకు, నా అభివృద్ధి కొరకు, నా ప్రగతి కొరకు, నా శాంతి కొరకు నేను మంచి పనులు చేయాలి. ఆ చేయడం వలన నాకే లాభము, అదృష్ట ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తులో ఎన్నో మంచి ఫలితాలు, సత్ఫలితాలు, అవి డబ్బులతో వీలు కాని ఫలితాలు అవి జరుగుతూ ఉంటాయి. కనుక ఆ యొక్క గొప్ప చరిత్రలు అవి చదవాలి, తెలుసుకోవాలి. మనం కూడా ఆ మార్గంలో నడవాలి, మనం కూడా మంచి ఫలితాలు పొందాలి. ఎక్కడ కానీ మనము కష్టాలకు, నష్టాలకు అవకాశం ఇవ్వకుండా మన జీవితాన్ని మనము తీర్చిదిద్దుకోవాలి. ఒక ప్రయోజకుడుగా ఒక కుటుంబ క్షేమానికి, ఒక గ్రామ క్షేమానికి, ఒక దేశ క్షేమానికి కూడా నేను కొంత అందివ్వాలి అనేటువంటి ఆ యొక్క ఓర్పు, నేర్పు కలిగి ప్రవర్తించాలి
అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీత ద్వారా మొత్తం మానవాళికి కూడా అందించడం జరిగింది. అలాగే ముక్త సంగ కర్మ సమాచర, ముక్త సంగ కర్మ సమాచర, ఇది 3వ అధ్యాయం 9వ శ్లోకం. ఇక్కడేంటి? కర్మ సమాచార, కర్మ చేయాలి. ఎలా చేయాలి? ముక్త సంగ, సంగము లేకుండా చేయమన్నారు. ఏమి సంగము లేకుండా? ఈ ఫలితం మీద ఆసక్తి, ఆ ఫలాసక్తితో సంగం ఉండకూడదు. ఫలాసక్తి రహితంగా, ఇది ఒక నేర్పు, ఇది ఒక నైపుణ్యం. దీన్నే కౌశలము అన్నారు. యోగసు కౌశలం అన్నారు. ఈ కర్మ చేసేప్పుడు ఈ విధమైనటువంటి ఫలాసక్తి లేకుండా చేసినప్పుడు అదే నేర్పు, అదే నైపుణ్యము, అదే గొప్ప విశేషము. కనుక నిస్వార్థంగా నాకేమొస్తుంది, నాకేం లాభం అనేటువంటి దృక్పథాన్ని ప్రకటించకుండా నిస్వార్థంగా ఇతరులకి మేలు కలగాలి. పరోపకారార్థం ఇదం శరీరం, ఇతరులకి ఉపయోగపడడానికి ఈ శరీరం ఇవ్వబడింది అనేటువంటి ఆ వాక్యానుసారము గొప్ప మనసుతో, ఉదార బుద్ధితో వీలైనంత మందికి, వీలైనన్ని చోట్ల, వీలైనన్ని సార్లు ఈ పనులు చేస్తూ ఉండాలి. మంచి పనులు చేస్తూ ఉండాలి. అందరికీ సంతోషం కలిగించాలి. మనము సంతోషంగా ఉండాలి, ఇతరులకి సంతోషం కలిగించాలి అనేటువంటి మార్గంలో ఈ జీవనయానం చేయాలి అనేటువంటి ఆ యొక్క సందేశాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీత ద్వారా మానవ జాతికి చెప్తూ ఉన్నారు. హరి ఓం, హరి ఓం.